హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దుర్గా రాక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వెజ్ మంచూరియా అండి. బండి స్టైల్లో చూపించబోతున్నాను. ఈ రెసిపీని చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చండి. మంచూరియా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా చేసి పెడితే ఈజీగా 2 ప్లేట్లైనా లాగించేస్తాను. సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. మరి ముందుగా ఒక బౌల్ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. ఒక అరకప్పు క్యారెట్ తురుము, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిసుకుతూ కలుపుకుంటే క్యాబేజ్లో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది. కరివేపాకు, కొత్తిమీరను యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసిన మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ సైజ్ బాల్స్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మంచూరియా బాల్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వెంటనే కలిపేయకుండా ఇలా పైన రఫ్ చేసినట్టుగా ఒకసారి 2 సార్లు అనుకుంటే సరిపోతుందండి. బాల్స్ అనేవి ఫ్రై అయిపోతాయి. మీరు మంచూరియా బాల్స్ వేసిన వెంటనే కలిపేస్తే అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ నా క్వాంటిటీ
సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా రాక్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.